మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి. నిన్న మొన్న మనం బంగానపల్లిలో చూసాం సార్. మంత్రి వాళ్ళ తమ్ముడు ఒక ఏఆర్ పోలీసుని డైరెక్ట్గా కెమెరా ముందే స్లాప్ చేశాడు. అది అతను స్లాబ్ చేయి అంటే అధికారంలో ఉన్న తమ్ముళ్ళు ఎవరైనా పోలీసుల్ని కొట్టవచ్చు, వేరే వాళ్ళు ఎవరు కూడా అడ్డుకోకూడదా సార్? ఇదేమన్నా ఒకరికొకరికి రూల్స్ ఏమైనా మారుతూ ఉంటాయి సార్? జరుగుబాటు అంటారు. జరుగుబాటు అంత సుఖం ఇంకోటి లేనప్పుడు జరుగుతూనే ఉంటాయి. ప్రధానికి పోలీస్ సంఘాలలో మేసాలు అవి తెప్పేసి మీటింగ్లు అవి పెట్టి తెగ చెలరేగిపోయారు కదా లాస్ట్ టైము. ఇప్పుడేమి గోపెట్టలో కూర్చున్నారు? ఏఆర్ కానిస్టేబుల్ గారికి ఆత్మాభిమానం ఉండదా? డైరెక్షన్స్ ఎవరిస్తారు? ఏఆర్ కానిస్టేబుల్ డైరెక్షన్స్ ఇచ్చుకొని ఆ బనగానపల్లి ఎమ్మెల్యే గారి తమ్ముడిని నిలువరించాలి అని డెసిషన్ తీసుకుంటాడు. ఏమన్నా అతనికి డైరెక్షన్స్ ఇచ్చినోడు వాడు ఆయన ఫస్ట్ కాల్ ఫర్ చేసి ఆయన ఎక్స్ప్లెనేషన్ అడగండి ఫస్ట్. ఇదేంటంటే నాకు తెలియక అడుగుతాను, వ్యవస్థలో పోలీసుల మీద ఎవరైనా మీరు నేను చేసుకోగలమా? లేదు సార్. చేస్తే ఏమవుతుంది? వాళ్ళకి ఎందుకు అది వర్తించట్లేదు? విధులకు ఆటంకం కలిగించారన్న ప్రాతిపదిక మీద అతను ఫస్ట్ ప్రేయర్ ఎందుకు అరెస్ట్ చేయలే? ఏదైనా వేడుక? అంటే మీరు ఒకటి గమనించారా? రప్ప అని బోర్డు పెట్టినోడు తెలుగుదేశం వాడే కదా. ఇప్పుడు వీళ్ళు అదే సినిమాలో పాట దెబ్బలు పడతారా మామ అన్నట్టు దెబ్బలు కొడుతూ చూపిస్తున్నారా? అంటే ఏసీ పనులన్నీ ఇల్లు, అభియోగాలు మోపింది మాత్రం అవతల మీద. అంటే బోర్డు పెడితేనే కేసులు పెట్టారు కదా సార్. ఇప్పుడైతే కొడతానే జరిగిపోయింది కదా సార్ పాట. ఇప్పుడు సినిమాలో మీరు ఫస్ట్ హాఫ్ చూసారు అనుకోండి, సెకండ్ హాఫ్ కూడా చూస్తారో చూడరా? ఫస్ట్ హాఫ్లో రప్ప చూపించారు, సెకండ్ హాఫ్లో ఏంటి చేస్తున్నారు? ఆ దెబ్బలు పడతారా మామ పాట వినిపిస్తున్నారు మనకి. అది చేసాడు నిన్న ఆయన. అవునంటారు కదంటారా? అంచేది వీళ్ళకి విపరీతమైన విచక్షణ రాహిత్యమైన అధికారులు ఎవరిస్తున్నారు? ఇది ఫస్ట్ ప్రశ్నించండి. గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి వాటి మీద డిసిప్లినరీ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లే? ఆయన అంటే ఎమ్మెల్యే గారు లేదంటే ఏదో స్పీకర్ గారికి ఎల్కే పర్మిషన్, ఇంటిల్పాదికి ఉప్మా డబ్బాలు కట్టినట్టు అందరికీ డిస్కషన్స్ ఉంటాయా? మొన్న ఒక మినిస్టర్ గారు భార్య కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తే కదా గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచింత గడ్డెట్టారా మినిస్టర్కి?